ఈ వీడియోలో మనము ఏదైనా సమీకరణము రెండు వర్గాల మధ్య తేడా అయింది అనుకోండి, అటువంటప్పుడు ఆ సమీకరణానికి కారణాంకాలను ఏ విధంగా కనుక్కోవాలి అనేది మనం నేర్చుకుంటాము. ఫ్యాక్టరింగ్ డిఫరెన్స్ ఆఫ్ స్క్వేర్స్. ఇప్పుడు మనం ఒక ఉదాహరణ చూద్దాం. 49x² మైనస్ 49y² కారణాంకాలుగా విభజించండి అంటున్నారు. అయితే ఇచ్చిన సమీకరణంలో మనకు రెండు చరరాశులు అనేవి ఉన్నాయి. ఇటువంటప్పుడు మనము ఈ సమీకరణానికి కారణాంకాలను ఏ విధంగా కనుక్కుంటాము అంటే, ఇక్కడ ఒకసారి చూడండి, a ప్లస్ బి ఇంటూ a మైనస్ బిను తీసుకున్నట్లయితే ఇక్కడ కూడా రెండు చరరాశులు అనేవి ఉన్నాయి. అయితే వీటిని మనం ఒకసారి గుణించి చూద్దాం. a ఇంటూ a ఏమవుతుంది? a². అలాగే a ఇంటూ మైనస్ బి ఏమవుతుంది? మైనస్ ab అవుతుంది. ఇప్పుడు మనం bతో గుణిద్దాం. b ఇంటూ a అంటే ప్లస్ ab అవుతుంది. ప్లస్ b ఇంటూ మైనస్ b అంటే ఎంత అవుతుంది? మైనస్ b² అనేది అవుతుంది. ఇప్పుడు దీంట్లో ప్లస్ ab మైనస్ ab క్యాన్సిల్ అయితే మనకి ఏమొస్తుంది? a² మైనస్ b² అనేది మిగులుతుంది. అంటే a² మైనస్ b²ను మనం a ప్లస్ b ఇంటూ a మైనస్ bగా రాసుకోవచ్చు. ఇప్పుడు మనం ప్రశ్నను చూడండి. 49x² మైనస్ 49y²లో మనకు రెండు కూడా పరిపూర్ణ వర్గ సంఖ్యలే అవుతాయి. ఎందుకు? 49x²ని మనం 7x² రాసుకోవచ్చు. 49y²ను 7y² రాసుకోవచ్చు. అంటే దీన్ని మనం 7x² మైనస్ 7y² రాసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని చూడండి, a² మైనస్ b² రూపంలో ఉంది కదా, మరి దీనికి కారణాంకాలు ఏమవుతాయి? a ప్లస్ b ఇంటూ a మైనస్ b అవుతాయి. కాబట్టి దీన్ని మనం 7x ప్లస్ 7y ఇంటూ 7x మైనస్ 7yగా రాసుకోవచ్చు. కాబట్టి ఇవే ఈ సమీకరణం యొక్క కారణాంకాలు అవుతాయి. అయితే దీన్ని మనం మరో పద్ధతిలో కూడా చేయవచ్చు. 49x² మైనస్ 49y²లోని మనకు 49 అనేది ఎలా ఉంది? కామన్గా ఉంది. కాబట్టి మనము ఈ సమీకరణం నుండి 49ని కామన్గా తీసాము అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? x² మైనస్ y² అనేది మిగులుతుంది. ఇప్పుడు x² మైనస్ y²ని చూడండి, ఇది మళ్ళీ a² మైనస్ b² రూపంలో ఉంది. దీనికి మనకు సూత్రం తెలుసు కదా, a ప్లస్ b ఇంటూ a మైనస్ b అని. కాబట్టి దీన్ని మనం 49 ఇంటూ x ప్లస్ y ఇంటూ x మైనస్ yగా రాసుకోవచ్చు. ఇది కూడా మనకు ఇచ్చిన సమీకరణానికి కారణాంకాలు అవుతాయి. ఇది కూడా సరైన సమాధానమే, అలాగే ఇది కూడా సరైన సమాధానమే అవుతుంది. అంటే మనము ఈ రెండు పద్ధతుల్లో కూడా దీన్ని చేయవచ్చు.